వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్నేల్ చూసారా? శ్రీజ అండ్ ప్రియ విషయంలో అసంతృప్తి అని చెప్పేసి ఒక రూమర్ అయితే వచ్చింది. సో ఏంటది, ఏం జరిగింది అని నా ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో అన్నది మాట్లాడతాం. మీ ఒపీనియన్ కూడా వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇమ్మో విషయంలో ఫస్ట్ మిడ్ నైట్ టాక్స్ మాట్లాడుకుని ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. సో మిడ్ నైట్ టాక్స్లో నాకు ఎమ్ముని చూస్తే ఏమనిపించింది అంటే, ఎమ్ము గురించి చాలామంది కొన్ని అంటున్నారు ఏమని, ఎమ్ము చాలా తెలివైనడు అలాగే సెల్ఫిష్ కూడా. సో అవతల వాళ్ళని తొక్కి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. భరణి గారిని ఓనర్లోకి పంపినప్పుడేమో మాట్లాడలేదు, పంపేశాడు భరణి గారిని. వీళ్ళ అంత తెలివైనోడు భరణి గారిని ఎలా పంపుతాడు, వీళ్ళ దాంట్లో ఉంచుకోవాలి కదా. ఎందుకు పంపాడు అంటే, భరణి గారు ఇందులో ఉంటే తిను షాడో అయిపోతాడు, భరణి గారు వెనకాల ఉంటాడు. అదే భరణి గారిని అందులోకి పంపిస్తే తిను ఇక్కడ హీరో అవుతాడు. ఆ ఉద్దేశంతో అలా చేశాడు. ఇలా అంటున్నారు. అదంతా కూడా తన స్ట్రాటజీ, సెల్ఫిష్, ఇవన్నీ కూడా చాలా తెలివిగా ఆడియన్స్లో మంచిగా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు అని అంటున్నారు. బట్ నాకు ఈరోజు మిడ్ నైట్ టాక్స్లో నాకు చూసినప్పుడు అనిపించింది, నిజంగా ఇతను సెల్ఫిష్ అయితే శ్రీజకి ఎందుకు సలహాలు ఇస్తాడో అని అనిపించింది. ఆ సలహాలు కూడా నిజంగా నాగ్ సార్ కంటే ఆల్రెడీ నాగ్ సార్ శ్రీజ అండ్ ప్రియాకి ఇచ్చిన హింట్స్ మామూలు హింట్స్ కాదు. అండ్ వాళ్ళు పట్టుకున్నారు కూడా. ప్రియా ఎంతవరకు పట్టుకుందో తెలియదు కానీ శ్రీజ పట్టుకుంది. దాన్ని బట్టే ముందుకెళ్తుంది. సో మనం అది నామినేషన్స్లో క్లియర్గా చూసాం. తను వాదించిన విధానంలో తగ్గించుకుంది అండ్ ప్రాపర్గా మాట్లాడడానికి ట్రై చేసింది. హరీష్ అండ్ ప్రియా ఉన్నప్పుడు కూడా హరీష్ నామినేషన్లో వేయకుండా ప్రియాని వేసింది. సో తన హింట్స్ని చాలా గట్టిగా పట్టుకుంది, ముందుకెళ్తుంది. అండ్ బయట నెగిటివ్ అయ్యానన్న ఫీలింగ్తోనే తను ముందు రోజు నైట్ ఫుల్ ఆలోచించుకుంటా కూర్చుంది. అండ్ ఇక్కడ అందరూ కూడా నీ విషయంలో ఒకరు కూడా పాజిటివ్గా చెప్పలేదు అని అనేటప్పుడు తనకి ఏడ్చినప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్ళారు. బట్ వాళ్ళిద్దరికి పెద్ద అంత బాండింగ్ ఏం లేదు కాబట్టి ఆయన ఊరుకోబెట్టడానికి ట్రై చేయలేదు. కానీ ఏడుస్తుంటే పక్కన, అంటే ఇప్పుడు ఎవరైనా ఏడుస్తుంటే వేరే వాళ్ళు ఊరుకోబెడుతుంటే పక్కన మనం కూడా ఉంటాం కదా వాళ్ళకి తోడుగా అన్నట్టు. సో అలా ఉన్నారు భరణి గారు. అండ్ అక్కడ ఎమ్మో చాలా బాగా ఊరుకోబెట్టాడు. అయిపోయిందా తర్వాత మన కళ్యాణ్ బాబు వచ్చాడు. కళ్యాణ్ బాబు ఊరుకోబెట్టడంలో, అమ్మాయిలు ఊరుకోబెట్టడంలో చాలా సిద్ధహస్తుడు. అండ్ వీళ్ళిద్దరు బాండ్ మంచిదబ్బా. నేను ఇలా ఎవరు కళ్యాణ్ అండ్ శ్రీజ బాండ్ ఒక అన్న చెల్లెలు బాండ్ లాంటిదే. బట్ చెప్తున్నా, తను ఏదో రీతు విషయంలో మాత్రం అది వేరేలా ఉండేది. ఏమ్మా అని ఊరుకోబెడతాడు. సో ఇది అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత శ్రీజ లోపలికి వెళ్ళి కూడా ఏడ్చింది కదా. ఆ లోపలికి వెళ్ళి ఏడ్చిందా అలా తెలియదు కానీ లోపల బెడ్ మీద కూర్చున్నప్పుడు ఈ డిస్కషన్స్ జరుగుతాయి. వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు ఎలా అన్నారు అంటే, ప్రియా అంటది వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనమేమో జెన్యూన్గా ఉన్నాము అని చెప్పేసి ప్రియా అంటది. సో ఈ డిస్కషన్స్ జరుగుతాయి. ఈ లోపు ఎమ్ము లోపలికి వస్తాడు శ్రీజ దగ్గరికి. వచ్చి శ్రీజతో ఏమంటాడంటే, అమ్మ నువ్వు నన్ను ఒక అన్న అనుకుని నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, ఏదో నీ కోసం చెడుగా మాట్లాడాలని కాదు. ఒకటి అర్థం చేసుకో, టాస్క్లు బాగా ఆడినంత మాత్రాన మనం గేమ్ గెలిచేయము అండ్ ఆడియన్స్లో కూడా గెలిచేయము. మన బిహేవియర్, మన వ్యక్తిత్వము చూస్తారు ఆడియన్స్. సో మీరందరూ ఏం చేస్తున్నారంటే, ఏదైనా చిన్న ఇష్యూ వస్తే గంటలు ఆర్గ్యూ చేయడమే మీ గేమ్ అనుకుంటున్నారు. మూకమ్మడిగా ఆర్గ్యూ చేసేయడం, అందరూ అలాగే ఉన్నారు. అండ్ నేను నీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, నాకు ఉన్న వాళ్ళలో నీ మీద నాకు కొంచెం పాజిటివిటీ ఉంది అన్నట్టు. సో మనం 10వ వారం తర్వాత కొట్టుకుందాం, కానీ నువ్వు ఈలోపు గేమ్ బాగా ఆడు. సో ఇలాగా మన వ్యక్తిత్వం ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు ఎక్కువ వాగకు. అలాగా చాలా బాగా చెప్పాడు అనమాట. ఇది మామూలు విషయమా? ఇప్పుడు శ్రీజ నెగిటివ్ అయిపోయిందని చెప్పేసి తెలిసింది ఎమ్మోకి. అండ్ హౌస్లో అందరికీ తెలిసిపోయిందప్ప ఈ విషయం. ఎందుకంటే ఆడియన్స్ క్లాప్స్ ఆ రేంజ్లో కొట్టారు కాబట్టి. ఈ టైంలో నిజంగా ఎమ్మో సెల్ఫిష్ అయితే ఏం చేస్తాడు, ఓకే ఏడ్చినప్పుడు జాలి ఊరుకోబెట్టాడు, ఆ తర్వాత వదిలేస్తారు. మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నట్టు. కానీ వెళ్ళి నీ గేమ్ని ఎలా మార్చుకో, నీ వ్యక్తిత్వం ఆడియన్స్కి నచ్చేలా మార్చుకో అని ఎవరైనా చెప్తారా? చెప్తే దానికి నష్టం కదా, నీ కాంపిటీషన్ అయిపోతుంది కదా. వెళ్ళిపోతుంది నెమ్మదిగా. నెగిటివ్ అయింది, ఇంకో 1 వీక్ నెగిటివ్ అయితే పోతుంది. ఈ మైండ్ సెట్లో చాలామంది ఉంటారు, మనకు బయటకు కనపడరు కానీ లోపల ఈ మైండ్ సెట్ ఉంటుంది చాలామందికి. ఆల్రెడీ నెగిటివ్ అయింది, ఇంకో వారం ఇలాగే నెగిటివిటీ కంటిన్యూ అయితే పోతుంది, ఈ కాన్సెప్ట్లో ఉంటారు. బట్ ఇక్కడ అలా లేకుండా ఇలాగా నువ్వు గేమ్ మార్చుకో తల్లి, నేను అన్నలా చెప్తున్నానని ఏదైతే చెప్పాడో ఇమ్మో, ఆ చెప్పడం చూసి నాకు అనిపించింది, ఇతను సెల్ఫిష్ అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుందని అనిపించింది. ఏజ్ ఆఫ్ నో నాకు ప్రజెంట్ ఇప్పుడు ఏవైతే శ్రీజతో మాట్లాడిన మాటలు విన్నానో ఆ తర్వాత వరకు కూడా నాకు శ్రీజ ఇమ్ము ఫస్ట్ నుంచి కూడా నాకు ఏం సెల్ఫిష్ అనలేదు, వేరే వాళ్ళన్న మాటల గురించి ఆలోచించడం తప్ప. ఈ రోజు కూడా నాకు శ్రీజతో మాట్లాడుతుంటే సెల్ఫిష్ అంటున్నారు, ఎక్కడుంది సెల్ఫిష్నెస్ అని అనిపించింది. ఇంకేమో మరి ముందు ఏమవుతుందో
తెలీదు, ప్రస్తుతానికి అయితే నాకు అలా అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. లైవ్ చూసిన వాళ్ళు వినుకుంటారు కదా శ్రీజతో ఇమ్ము ఎలా మాట్లాడా అన్నది. సో శ్రీజ కూడా థ్యాంక్ యూ అన్న, నాకు అర్థమైంది నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అంటది. చూడండి, ఇంకా మార్చుకుంటా చూడండి శ్రీజకి ఏమో. సో అది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటారు లోపలికి వెళ్ళి. వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనమేమో జెన్యున్గా ఉంటున్నాం వాళ్ళ గురించి, అంటే వాళ్ళందరూ కావాలని మనల్ని నామినేషన్లో వేసారు అంటారా. వీళ్ళు నిజంగా ఎంత తింగరవాదులు అనుకోవాలా లేదా వితండవాదం అనుకోవాలో తెలియదు ఈ కామనర్స్ది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, సెలబ్స్ అంట అసలు సంజనాని సుమన్ని ఎందుకు స్వాప్ చేయాలి, వాళ్ళని అలాగే ఉంచేయచ్చు కదా, మమ్మల్ని ఎందుకు కొత్తగా నామినేషన్లు వేయాలి అంటారు. వాళ్ళు ఓనర్స్ వాళ్ళ టీంని సేవ్ చేసుకోవాలని ట్రై చేస్తారు కదా. మీరు కూడా యాక్టివిటీ రూమ్కి వెళ్ళి ఏం చేశారు, మిమ్మల్ని ఏమి ఓనర్స్ని నామినేషన్లో వేయమని ఏం బిగ్ బాస్ చెప్పలేదే. 5గురిని నామినేషన్లో వేయండి, అందులో కంపల్సరీ ఒకళ్ళు టెనెంట్స్ అయి ఉండాలి అన్నారు. మిగిలిన 4 ఓనర్స్ అయి ఉండాలి అని ఏం చెప్పలేదు కదా. మరి మీరు ఎందుకు మిగిలిన 4 ఓనర్స్ వేశారు, మీ టీమ్ స్పిరిట్తో వేశారు కదా. సో అదే టీమ్ స్పిరిట్ అవతల వాళ్ళకు ఉంటుంది కదా. మీరు ఎందుకు సంజనా సుమన్ని స్వాప్ చేశారు, మళ్ళీ నన్నును కళ్యాణ్ని ప్రియాని శ్రీజాని వెళ్ళేశారు కదా, వీళ్ళు ఎందుకు వేసారు అని వితండవాదం చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళాక కూడా అదిగో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, మనం జెన్యున్గా ఉంటున్నాము, ఈ డిస్కషన్ నడిచింది. అండ్ ఇంకా ఏం మాట్లాడుకుంటారంటే వీళ్ళు, ప్రియా అంటది నేను అస్సలు ఓనర్స్ దగ్గరికి వెళ్ళను, అంటే ఈ ఓనర్స్ దగ్గరికి వెళ్ళడానికి గేమ్స్ జరుగుతాయి కదా, ఎలా అయితే భరణి గారు రాము వెళ్ళాడో అలాగా కనుక మళ్ళీ వీళ్ళకి ఏమైనా గేమ్స్ పెట్టి ఓనర్స్లోకి పంపడానికి ట్రై చేస్తే నేనైతే వెళ్ళనబ్బా ఓనర్స్లోకి అంటాడు ప్రియా అంటది. అంటే శ్రీజ కూడా అంటది నేను కూడా అస్సలు వెళ్ళనబ్బా, నేను ఇక్కడే ఉంటాను, మనోళ్ళతోనే ఉంటాను, అక్కడికి వెళ్తే నాకు అంత గోలగా ఉంటుంది అని అంటది. సేమ్ భరణి గారి సిచ్యువేషన్ ఇప్పుడైనా వీళ్ళకి అర్థమై ఉండాలి, అప్పుడు భరణి గారు ఎందుకు వాళ్ళతో ఉండలేకపోయారు అన్నది. సో అది వీళ్ళు అది మాట్లాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి అయిందా, ఇక్కడ హరీష్ గారు అంటారు వాళ్ళవన్నీ కూడా బేస్లెస్ నామ్స్, అసలు కళ్యాణ్ మాట్లాడకపోవడం ఏంటి, కళ్యాణ్ అందరితోనూ మాట్లాడతాడని చెప్పేసి హరీష్ అంటాడు. సో వీళ్ళు ఈ టెనెంట్స్ రూమ్లో డిస్కస్ చేసుకుంటారు, కళ్యాణ్ మాట్లాడకపోవడం ఏంటి, కళ్యాణ్ అందరితోనూ మాట్లాడతాడు అని చెప్పేసి అంటారు హరీష్ గారు. కళ్యాణ్ మరి మనకు కనిపించింది అయితే మనం 24/7 లైవ్లో మనకు చూసింది కళ్యాణ్ మాట్లాడేది అమ్మాయిలు అండ్ డెమాన్ అంతే కదా. జెంట్స్లో డెమాన్ ఒక్కరితో మాట్లాడతాడు, అప్పుడప్పుడు హరీష్ గారితో మాట్లాడతాడు, ఇంకెవరితో మాట్లాడినట్టు పెద్దగా కనపడ్డాను. ఎక్కువగా వీళ్ళ దగ్గరే కూర్చోవడం కనపడుతుంది. ఎవరు, రీతు, తనూజ, ప్రియా, శ్రీజ వీళ్ళ దగ్గర ఉండడమే కనిపిస్తుంది, కానీ అందరితో కలవడం అయితే కనపడలేదు. ఆ పిల్లోడు అది అర్థం చేసుకోవట్లేదు. ఫీడ్బ్యాక్ శ్రీజ ఫీడ్బ్యాక్ని గట్టిగా పట్టుకుంది. అలా పట్టుకుంటేనే నువ్వు ముందుకెళ్తావు, అలా పట్టుకోకుండా నామినేషన్ అయిన తర్వాత చూడాలి నస కళ్యాణ్ నస కూర్చుని మేము మాట్లాడితేనేమో మాట్లాడేమంటారు, మాట్లాడకపోతేనేమో మాట్లాడలేదు అంటారు. అది కాదు కదా కాన్సెప్ట్. అక్కడ నేను నామినేట్ చేస్తున్నారంటే అందులోంచి ఫీడ్బ్యాక్ తీసుకో, అయిపోయింది నామినేషన్, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నావు, అప్పుడు కూడా నాన్ స్టాప్ వాగుతానే నష్టపెడతానే ఉన్నాడు. ఈ పిల్లోడి మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామంటే, నేను కూడా అలా పెట్టుకున్న దాంట్లో నేను కూడా ఉన్నాను. ఈ పిల్లోడు ఏదో విన్ అయిపోతాడో, కామనర్స్ నుంచి వెళ్ళి ఒక నెక్స్ట్ డోర్ బాయ్లో ఉన్నాడో అని కూడా అనిపించింది. అలాంటి పిల్లోడు గేమ్ ఆడకుండా అసలు అగ్ని పరీక్షలో చూసిన పిల్లోడును బిగ్ బాస్ హౌస్లో చూసిన పిల్లోడు ఫుల్గా మారిపోయాడు. అక్కడ చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా అలా వాగుతానే ఉన్నాడు. నేను ఎవరితోనూ మాట్లాడినంట ఇలాగా చెప్తానే ఉన్నాడు. అక్కడ నుంచి ప్రియా వద్దు మాట్లాడుకో, అక్కడ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్తున్నా వినలేదు. ఆ పిల్లోడు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది వీళ్ళు తన నామినేషన్లో వేసేటప్పటికి. అది కూడా ఫస్ట్ టైమే కదా నామినేషన్. నువ్వు ఇచ్చిన పాయింట్స్ పట్టుకుని ముందుకు వెళ్ళాలి. శ్రీజ ట్రై చేస్తుంది, ఫీడ్బ్యాక్ గట్టిగా పట్టుకుంది. ప్రస్తుతానికైతే నాకు అర్థమవుతుంది ప్రియా కూడా అంత గట్టిగా పట్టుకోలేదు ఫీడ్బ్యాక్ని, శ్రీజ పట్టుకుంది. అలా పట్టుకుని ముందుకు వెళ్తే మీకు ఏం బాగుంటుంది, అంతేగాని ఊరికేనా నాసా ఇది అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మళ్ళీ సుమన్ గారి గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. మళ్ళీ సుమన్ గారి గురించి మాట్లాడుకుంటారు. సుమన్ గారు ఏంటి అసలు మనం చెప్పిన ఏం ఆయనకు అర్థం అవ్వట్లేదు, స్టాండ్ తీసుకోరు ఆయన, అందుకే నేను సుమన్ గారికి చెప్పేశాను నువ్వు ఎలా ఉంటే కుదరదు అని. ఫస్ట్ మీ ఆట మీరు చూసుకోండి, ఆయనకి బయట జనాలు ఫుల్ ఓట్లు వేస్తున్నారు. అది బానేసి అనిపించింది. వీళ్ళ గేమ్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు హింట్స్ వచ్చినా అని. లాస్ట్ సీజన్ పాప మా సోనియాకి సింగిల్ హింట్ రాలేదబ్బా, అందుకే ఆ నెగిటివిటీ పెరుగుతా పోయి ఎలిమినేట్ అయిపోయింది. వీళ్ళ నెగిటివిటీ 2 వీక్స్ తర్వాత భయంకరమైన ఎప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి రానని హింట్స్ వస్తే ఆ హింట్స్ పట్టుకోవడం అనేసి నస పెట్టుకుంటున్నారు. సో ఇది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి
ఇంకోటి కూడా అంటాడు యమ్ము, శ్రీతతో చెప్తాడనమాట. నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటే మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు కదా, మనీష్ స్ట్రాంగ్ కంటెస్టెంటే కదా, ఫ్లోరా గారు సేవ్ అయ్యారు కదా. ఫ్లోరా గారు సేవ్ అయ్యి మనీష్ ఎలిమినేట్ అయ్యాడంటే అర్థం చేసుకో, జనాలకి ఫ్లోరా గారి వ్యక్తిత్వం నచ్చుతుంది. అండ్ మనీష్ అన్ననే పాము అన్నాడు, అండ్ పెయింట్ తన్నాడు. ఈ రెండు ఆడియన్స్ నచ్చలేదు. మరీ ఎంత తెలుగుకున్నాడు ఏంటి తను ఏమో అని అనిపించింది తెలుసా. ఎంత బాగా అనలైజ్ చేస్తున్నాడంటే గేమ్ని హౌస్లో ఉండి మామూలుగా కాదు, సూపర్గా అనలైజ్ చేస్తున్నాడు. నిజంగా అదే జరిగింది కదా. ఆ పాము అనడమే ఆడియన్స్ నచ్చలేదు, అండ్ ఆ పెయింట్ తనడం కూడా ఆడియన్స్ నచ్చలేదు. సూపర్గా చెప్పాడు. అండ్ చెప్తాడు ఇలా, ఫ్లోరా 2 weeks సేవ్ అయ్యారు కదా. సో ఆవిడ వ్యక్తిత్వం, మనమందరం తను బోరింగ్ గేమ్ ఆడలేదు అని అనుకుంటున్నాం, కానీ ఆడియన్స్ సేవ్ చేశారు. సో ఆడియన్స్కి వ్యక్తిత్వం నచ్చుతుంది అని చెప్పేసి ఎంత బాగా చెప్పాడు అనమాట శ్రీజాకి. అప్పుడు అనిపించింది నిజంగా తను సెల్ఫిష్ అయితే తనలో ఇంత బాగా అనలైజ్ చేసుకుంటున్నాడు గేమ్ని, అదంతా తనలో ఉంచుకుని మిగిలిన వాళ్ళందరినీ తొక్కడానికి ట్రై చేసి తను ముందుకు వెళ్ళిపోవాలి కదా. అలా చెయ్యలేదు, తను తొక్కడానికి ట్రై చేయకుండా సజెషన్స్ ఇచ్చాడు. అది నచ్చింది నాకు హిమ్ములో. ఇది అయిపోయిందా, చెప్తాడు శ్రీజాతో, నువ్వు నాకు నచ్చుతావమ్మా, అందుకని నీకు అన్నగా ఇవన్నీ చెప్తున్నా అని అంటాడు. సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన రీతుది ఏదో పర్సనల్ వీడియోస్ బయట వైరల్ అవుతున్నాయి, నన్ను మాట్లాడమంటున్నారు. బట్ అది బిగ్ బాస్కి సంబంధం లేని విషయం, అందుకు నేను మాట్లాడినా. ఇంకోటి ఏమంటానంటే, డెమాన్కి బయట సిచ్యువేషన్స్ తెలుసు కదా, తెలిసి ఎందుకు అలా బిహేవ్ చేస్తాడు చిరాగ్గా. లక్కోర్ పనులు చేస్తున్నావు, లక్కోర్ పనులు నేను చెయ్యను అంటే కోపం వచ్చింది. నువ్వు నిజంగా అలాగే చేస్తున్నావు హౌస్లో. నువ్వు ఎందుకు వచ్చావు హౌస్లోకి? ఒక కామనర్గా సెలెక్ట్ అయ్యి హౌస్లోకి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు అక్కడ? బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా. చాలా మందిని పక్కన పెట్టి నిన్ను హౌస్లోకి తీసుకున్నారు. ఆ నాగా గారు అన్ని టాస్క్లు ఆడినా కూడా ఆయన తీసుకోలేదు. నేను ఆల్రెడీ ముందు వీడియో చెప్పాను, మీకు ఐడియా ఉంది కదా. వీళ్ళు రేపొద్దున హౌస్లోకి వెళ్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు ఎవరు, దివ్య, నాగా గారు, షకీబ్, వీళ్ళ ముగ్గురు హౌస్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక టెంపరీ వైల్డ్ కార్డ్స్ లాగా అనమాట. వెళ్ళిపోయి అక్కడ వీళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది, ఒకటి పెడతారో మరి 2 పెడతారో. ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళేమో హౌస్లో ఉంచి ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని బయటకు పంపేస్తారనమాట. సో ఇది ఈ రూమర్ ఆల్రెడీ బయటకు వచ్చేసింది. వాళ్ళు రేపు వెళ్తున్నారో మనకు థర్స్డే ఎపిసోడ్లో కనపడుతుంది. అందుకే ఈ నామినేషన్ ప్రాసెస్ కూడా ఒక్కడేలో వదలగొట్టేశారు. సో ఈ రోజేమో పెద్ద ఏమీ ఉండకపోవచ్చు, జస్ట్ అందుకే మనకి ఫన్ ప్రోమో పడింది. రేపు నుంచి ఫుల్ టీఆర్పీ ఎపిసోడ్లు పడతాయి. సో ఆ రీతుతో లవ్ యాంగిల్ నడుపుతాడు, కొంచెం కూడా బుద్ధి లేకుండా డెమాన్. నాకు అందుకే హరీష్ గారు ఆ లక్కోర్ పనులు నేను చేయను అంటే నాకేం తప్పు అనిపించలేదు. ఆ పిల్లడు అలాగే చేస్తున్నాడు. ఈ పిల్లడు మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని, ఒక మంచి పిల్లడు యాక్చువల్గా ఆ పిల్లడు చాలా మంచి పిల్లడు. ఎందుకో ఈ మధ్య పొగరగా తయారయ్యాడు ఆ పిల్లడు. సో అదే సో వీళ్ళిద్దరూ మొదలైందమ్మా. నా అసలు నిజంగా డెమాన్ని ఆ రీతు టార్చర్ పెట్టేసింది, మామూలు టార్చర్ కాదు. ఫస్ట్ అంటే నేను ఎందుకు తీసుకున్నాను నామినేషన్ అంటానే ఉంటుంది చాలాసేపు. ఈ పిల్లడేమో బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తాడు, ఎందుకు తీసుకున్నాను నామినేషన్ అని అడుగుతుంది ఏంటి అని చెప్పేసి. నాకేమో లైవ్ చూస్తున్నాను సేపు, చెప్పు, నువ్వు చెప్తే కదా పిల్లడికి అర్థమయ్యేది అని అనిపించింది. సో ఫైనల్గా చెప్తుంది, నేను మీకోసం నామినేషన్ తీసుకున్నా. లేదంటే నేను సంజనా గారి కంటే సుమన్ గారి కంటే నేను స్ట్రాంగ్ అని అక్కడ ఫైట్ చేద్దును, కానీ నేను ఫైట్ చేయలేదు, నీకోసం నేను నామినేషన్ తీసుకున్నానని ఆ పిల్లోడికి చెప్తుంది. కానీ అక్కడ ఎందుకు నామినేషన్ తీసుకుంది? నువ్వు తప్పు చేసావని వీకెండ్లో కూడా అన్నారు, హౌస్లో కూడా మా అందరి ఒపీనియన్ అదే, కాబట్టి నువ్వు నామినేషన్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళందరూ చెప్తే ఓకే నేను పనిష్మెంట్గా తీసుకుంటాను అన్నది. ఇక్కడికి వచ్చి నేను నీకోసమే తీసుకున్నాను అని చెప్పేసి అంటది. నువ్వు ఎందుకు శ్రీజాన్ సేవ్ చేసావు, నన్ను సేవ్ చేయాలి కదా అన్నది. హట్ అయింది, ఏడ్చినప్పుడు ఫస్ట్ తను ఊరుకోబెట్టి పోనీ అబ్బా, ఖచ్చితంగా తనకంటూ ఒక హోప్స్ ఉంటాయి. అండ్ ఎందుకంటే తన నామినేషన్లోకి వచ్చిన తర్వాత ముందో ఎప్పుడో కానీ బిగ్ బాస్ని అడుగుతుంది, బిగ్ బాస్ కెప్టెన్కి పవర్ ఇవ్వండి అంటే కెప్టెన్కి పవర్ ఇస్తే నన్ను సేవ్ చేస్తాడు అన్నట్టు అంటది రీతు. సో తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, డెమాన్ సేవ్ చేస్తాడు అని చెప్పేసి. సో నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి తను ఎప్పుడైతే శ్రీజ పేరు చెప్పాడో నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. సో ఫస్ట్లో ఏడ్చావు, ఆ ఏడుపు రియల్ అనుకుందాం అబ్బా. కానీ నువ్వు ఆ ఏడుపు కంటిన్యూ చేస్తానే ఉన్నావు. మళ్ళీ లాస్ట్లో 1 గంట 2 గంటలో డెమాన్ని టార్చర్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఏడుస్తుంది అబ్బా. అది నిజం ఏడుపా అబద్ధం ఏడుపా? నాకైతే మహానటి ఏడుపు అని అనిపించింది అనమాట. ఫస్ట్ కాసేపు ఏడ్చింది పోనీ నువ్వు హట్టయి ఏడ్చావు అనుకోవచ్చు, నువ్వు సాగుతానే ఉంటావు. పక్కన శ్రీజ కూడా ఏడ్చింది, మరి ఏడుపు వచ్చింది, ఏడ్చింది, ఆ తర్వాత ఊరుకుంది, చూసుకుంటుంది ముందు ఏం చేయాలని. నువ్వేమో ఇక్కడ ఫేక్ ఏడుపులు కంటిన్యూ చేస్తున్నావు. ఇది అనిపించింది నాకు.
అయిందా నెక్స్ట్ నన్ను ఎందుకు సేవ్ చేయలేదు అని చెప్పేసి ఏడ్చింది. ఇంకోటి ఏం జరిగిందంటే ఏడ్చింది. ఫైనల్గా డెమాన్ వచ్చేసి సారీ చెప్తాడు. డెమాన్ వచ్చి సారీ చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటారు. సారీ చెప్పిన తర్వాత కూడా కాసేపు బయటకు వెళ్ళిపోద్ది. ఈ సుత్త అంతా చాలాసేపు నడిచింది. తర్వాత కలుస్తారులే వీళ్ళిద్దరు. అంటే డెమాన్ గురించి ఇంకో పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. డెమాన్ శ్రీజాని సేవ్ చేయడం, డెమాన్ శ్రీజాని సేవ్ చేయడం తప్పని అనలేము. అక్కడ తన టీమ్ స్పిరిట్ కూడా ఇంపార్టెంట్ కదా. కావాలంటే నా వల్లే ఈ బ్లేమ్ అంతా మోసింది రీతు, అది కావాలని చెయ్యకపోయినా నా వల్ల తన మీద బ్లేమ్ పడింది కాబట్టి నేను తను సేవ్ చేయాలనుకుంటున్నానని అనొచ్చు డెమాన్, తప్పే లేదు. బట్ ఇక్కడ శ్రీజాని సేవ్ చేయడం అస్సలు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ టీమ్ స్పిరిట్కి వెళ్ళాలి. అండ్ శ్రీజా మీద పెట్టిన పాయింట్స్ నాకు మిగిలిన వాళ్ళ పాయింట్స్తో పోలిస్తే నచ్చలేదు అనిపించింది అని చెప్పేసి సేవ్ చేశాడు, తప్పే లేదు. అటు శ్రీజాని సేవ్ చేయడం తప్పులేదు. అలాగని రీతుని సేవ్ చేయాలన్న రూల్ లేదు, చేసినా కూడా తప్పు లేదు నా దృష్టిలో. కానీ అక్కడ టీమ్ స్పిరిట్ ఇంపార్టెంట్ కదా. ఆల్రెడీ దానికోసమే కొట్టుకుంటున్నారు. మీ టీం మొత్తం మమ్మల్ని అందరినీ వేస్తారు, మమ్మల్ని అందరినీ నామినేషన్లో ముంచేశారు అని అంటుంటే నువ్వు ఆ టైంలో ఆపోజిట్ టీంలో ఉన్న రీతుని కనుక సేవ్ చేసావనుకో, అప్పుడే వీళ్ళకైనా రీతుకు గట్టిగా గొడవైంది, డెమాన్ పైన అయిపోతుంది. సో అందుకు శ్రీజాన్ సేవ్ చేశాడు. సో మనం డెమాన్ కూడా శ్రీజాన్ సేవ్ చేయడంలో ఏ రకంగానూ కూడా తప్పు పట్టలేము. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము గురించి కళ్యాణ్ అంటాడు. వీళ్ళు అంటారు కదా ఏమని, సుమన్ నేను సంజనాని మీరు స్వాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, మీరు స్వాప్ చేసి మమ్మల్ని ఎందుకు నామినేషన్లో వేశారు, వాళ్ళు ఉంచేయచ్చు అంటారు కదా, మీకేమీ స్వాప్ చేయడం కంపల్సరీ అని చెప్పలేదు కదా ఇదంటే ఎమ్ము అంటాడు నాకైతే ఐడియా లేదు అని అంటాడు అనమాట లైవ్లో. దాని గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ అంటే నిజంగానే ఎమ్మకు ఐడియా లేదు, మనం చెప్తేనే ఐడియా వచ్చింది, ఇలాగ స్వాప్ చేయక్కర్లేదు వాళ్ళ నుంచి వచ్చాను ఐడియా లేదు, అదైతే నిజం చెప్పాడని చెప్పేసి వీళ్ళు అనుకుంటారనమాట. ఎమ్ము గురించి ఆ టైంలో పాజిటివ్గానే అనుకుంటారు. బట్ నిజంగా స్వాప్ చేయాల్సిన అవసరం లేకపోయినా చేస్తారబ్బా. మీరు కూడా అదే చేశారు కదా, ఓనర్స్ నామినేట్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు నామినేట్ చేశారు కదా, మీరు నామినేట్ చేసుకోలేదు కదా, వాళ్ళు ఎందుకు వాళ్ళ కంటెస్టెంట్స్ని నామినేషన్లు వేసుకుంటారు, వాళ్ళ టీం వాళ్ళని వేసుకోరు కదా. సింపుల్ లాజిక్ అర్థం చేసుకోకుండా వీళ్ళు రాత్రి అంతా కూర్చొని అదే నచ్చ పెట్టుకున్నారు. ఆ రూమ్లోకి వెళ్ళడం, ఓనర్స్ టాస్క్లో ప్రియా అంటది విన్ అయినా కూడా నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటా, ఓనర్స్ ఎక్కడైనా పడుకోవచ్చు. సో ఈ సుత్తి సాగిందనమాట. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎన్ని హింట్స్ ఇచ్చినా అని అనిపించింది. అది అయిపోయింది. నీకోసం సారీ చెప్పా, నీకోసం నామినేట్ అయ్యా, ఎవరు రీతు ఆ డెమాన్ని టార్చర్ పెట్టింది అబ్బాయి, ఇలా చెప్పి ఆ దొంగ ఏడుపుని కంటిన్యూ చేస్తూ ఇది. సో ఇంకేం జరిగింది, ఇంకోటి మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇంకోటి నాకు ఒకటి తనుజ ఏంటో కోపంగా ఓ రూమ్లోకి వెళ్ళడము. అండ్ అక్కడేమో సుమన్ నేను వాటర్ బాటిల్ ఎక్కడుంది నామినేషన్స్ అయిన తర్వాత, ఎక్కడుందంటే అమ్మ బయట చైర్లే అని వదిలేమో చూసుకోమ్మా అని చెప్పేసి అందరినీ ఈయన సుమన్ గారు అమ్మ అంటారు. సో వెళ్ళి తీసుకోమండం. ఇక్కడేమో సంజన అది కాదురా అని చెప్పేసి తనుజతో ఏదో చెప్తుంది, నేను అది చూడలేదు. ఆ టైంలో మేబీ నేను అప్పుడే రివ్యూ చేసి వెళ్ళానో లేదా జరుగుతున్నప్పుడు వచ్చి రివ్యూకి వచ్చానో కానీ అక్కడ సీన్ అయితే నేను మిస్ అయ్యాను అనమాట. ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అసలు ఎందుకు తనూజాకి కోపం వచ్చి అలా సీరియస్గా నడిచి వెళ్ళిపోయింది, ఏ విషయంలో కోపం వచ్చింది. సంజన చాలా పద్ధతిగా చెప్పడానికి ట్రై చేసింది, అది కాదురా ఎదురా అని చెప్పడానికి ట్రై చేసింది. బట్ తను వినలేదు. కొంచెం తనూజ మార్చుకోవాలి ఈ యాటిట్యూడ్. సంజన అంత ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వు నెగ్లెక్ట్కి వెళ్ళిపోతావు, నీకు బిగ్ బాస్ హౌస్లో అంత ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ దొరుకుతారమ్మా. తను ఎంత ప్రేమగా నీతో మాట్లాడి సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంటే కోపగించి వెళ్ళిపోతావు. ఈ బిహేవియర్ తనుజ మార్చుకోకపోతే ఫ్యూచర్లో నెగిటివ్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. బట్ ఇష్యూ ఏంటన్నది ఇక్కడ నాకు అర్థం అవ్వలేదు. బట్ అక్కడ తనుజ మాత్రం మరీ ఎక్కువ సీరియస్గా అలా వెళ్ళాల్సిన అవసరం లేదన్నది మాత్రం అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు అనిపించింది. మీకు ఎవరికైనా దాని గురించి ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను అది పిన్ చేస్తాను. సో మన వ్యూయర్స్కి అర్థమవుతుంది ఇదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీజ ప్రియ విషయంలో మేకర్స్ అసంతృప్తిగా ఉన్నారని ఒక రూమర్ అయితే వచ్చింది. నిన్నే వచ్చింది. నేను అప్పటి నుంచి మన రివ్యూస్లో ఇట్లా బిజీగా ఉండి నేను మాట్లాడలేదు. సో నాకేమనిపించిందంటే శ్రీజ ప్రియ మేకర్స్ అనుకున్నంత కంటెంట్ ఇవ్వట్లేదు అనేదో ఫీలింగ్ ఉందని చెప్పేసి వచ్చిందనమాట రూమర్. నాకేమనిపిస్తుందంటే ఎందుకు ఇవ్వలేదమ్మా, వాళ్ళు బోల్డంత కంటెంట్ ఇచ్చారు, కాకపోతే అది నెగిటివ్ కంటెంట్ ఇచ్చారు, వాళ్ళకి అన్యాయం జరిగింది, బీబీ టీంకి కాదు. ఇప్పుడు ఎవరు నెగిటివ్ అయ్యారు, శ్రీజ ప్రియ కదా.
ఆ చప్పట్లు కొట్టుకోవడాలు, అరుపులు అరవడాలు ఇవన్నీ చేసి వాళ్ళు నెగిటివ్ అయ్యారు. బట్ బీబీ కంటెంట్ వచ్చింది కదా. బీబీ టీంకి కావాల్సింది ఏంటి? కంటెంట్ కదా. ఆ కంటెంట్ వాళ్ళు ఫుల్ ఇచ్చారు. ఈ 2 వీక్స్ ఫుల్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఈ హింట్స్ ఇచ్చాక ఇద్దరు సైలెంట్ అయ్యారు. హింట్స్ ఇవ్వకముందు ఫుల్ ఇచ్చారు, అసలు ఫుల్ అంటే ఫుల్ ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళని చూసి అసంతృప్తి ఏంటి? చెప్పాలంటే వాళ్ళని చూసి అసంతృప్తిగా ఫీల్ అయింది ఆడియన్స్. అరే మేము మీ గురించి ఇలా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ మీ నుంచి నెగిటివ్ కంటెంట్ వస్తుందని చెప్పేసి ఆడియన్స్ అసంతృప్తి ఫీల్ అయ్యారు. కానీ నాకు ఇందులో మేకర్స్ అసంతృప్తి ఫీల్ అవడం ఆ లాజిక్ నాకు అర్థం అవ్వలేదు. సో అది నాకు అనిపించింది, వాళ్ళు ఫుల్ కంటెంట్ ఇచ్చారు, మామూలు కంటెంట్ ఇవ్వలేదు. ఈ 2 వీక్స్ వాళ్ళు ఇచ్చిన కంటెంట్ వల్లే కదా బిగ్ బాస్ హిట్ అయింది, కాకపోతే నెగిటివ్ కంటెంట్ అయింది అంతే. అది సో నాకేమనిపించిందంటే అసంతృప్తికి చెందాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ నుంచి అయితే కంటెంట్ వచ్చింది కదా, మీకు అది కదా కావాలి. వాళ్ళు నెగిటివ్ పాజిటివ్ అయ్యిండ్రు అన్నదే ఆడియన్స్లో చూసుకుంటారు. సో ఇది అనిపించింది నాకు. సో మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మిడ్ నైట్ టాక్స్లో నేను ఏమైనా మిస్ అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నేను ఏ కామెంట్లో అయితే ఎక్కువ ఇన్ఫర్మేటివ్ ఉంటుందో నేను పిన్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. టాటా బై బై.